అగ్గి పెట్టుందా? ఈ అగ్గిపుల్లతో మీ మైగ్రేన్ ని 5 minutes లోనే తగ్గించుకోవచ్చు. నమ్మలేకపోతున్నారా? హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ జాహ్నవి. ఆఫ్టర్ డెలివరీ నేను మైగ్రేన్తో చాలా అంటే చాలా సఫర్ అయ్యాను. చాలా మెడిసిన్స్ యూజ్ చేశాను. బట్ ఆ మెడిసిన్స్ యూజ్ చేసినంతసేపే నాకు రిలీఫ్ అనిపించేది. నెక్స్ట్ మినిట్ ఆర్ నెక్స్ట్ డే మళ్ళీ యాజ్ యూజువల్ మైగ్రేన్ పెయిన్ అనేది నాకు స్టార్ట్ అయ్యేది. నేను ఇన్స్టాగ్రామ్లో అజిత్ సార్ది రీల్ చూశాను. రీల్ చూసి నేను సార్ని కాంటాక్ట్ అయితే సార్ నాకు ఈ టిప్ సజెస్ట్ చేశారు. నేను ఈ టిప్ యూజ్ చేసిన 2 minutesలోనే నాకు చాలా అంటే చాలా రిలీఫ్ ఫీల్ అయ్యాను. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా తెలుస్తుంది. హాయ్ ఎవ్రీవన్, నేను అజీజ్ ఆక్యుపంచరిస్ట్. ఈ మైగ్రేన్ హెడేక్ కొంతమందికి ఇలా రైట్ సైడ్ వస్తుంది, కొంతమందికి లెఫ్ట్ సైడ్ వస్తుంది. సో మీకు ఎప్పుడైతే మైగ్రేన్ ట్రిగర్ అవబోతుంది లేదంటే మైగ్రేన్ స్టార్ట్ అయింది అని అనిపిస్తుందో అప్పుడు మీ ఇంట్లో ఉండే ఒక మ్యాచ్ స్టిక్ ని తెచ్చుకోండి. సో దీన్ని కరెక్ట్గా హాఫ్గా బ్రేక్ చేసుకోండి. సో ఆ మ్యాచ్ స్టిక్ ని ఈ విధంగా పేపర్ టేప్ కి అతికించుకోవాలి. సో ఈ మ్యాచ్ స్టిక్ ని ఎవరికైతే లెఫ్ట్ సైడ్ పెయిన్ వస్తుందో మీ ఎడమ చేతి మిడిల్ ఫింగర్ కి ఈ గోర్ కింద నేను మిడిల్ లో ఏదైతే వైట్ కలర్ మార్కింగ్ చేశానో అక్కడ ఈ విధంగా అప్లై చేసుకోవాలి. సో ఇలా అప్లై చేసి ఒక 1 minute ఉంచాలి. ఈ 1 minute లో మీకున్న లెఫ్ట్ సైడ్ హెడేక్ క్రమంగా తగ్గుతూ వస్తుంటే గుడ్. ఒకవేళ హెడేక్ పెరుగుతూ ఉంది అనుకోండి, సో ఈ టేప్ని ఇలా తీసి దీన్ని ఇట్లా రివర్స్ చేయండి. రివర్స్ చేసి మళ్ళీ సేమ్ ప్లేస్లో అలాగే అప్లై చేయండి. సో ఇప్పుడు ఇందాక మీకు ఒకవేళ పెయిన్ పెరిగి ఉంటే ఇప్పుడు ఆ పెయిన్ తగ్గుతూ వస్తుంది. అలాగే మీకున్న మైగ్రేన్ హెడేక్ కూడా క్రమంగా ఇంటెన్సిటీ తగ్గుతూ వస్తుంది. ఎప్పుడైతే మీ పెయిన్ ఆల్మోస్ట్ 0 అవబోతుంది అప్పుడు ఈ టేప్ని ఇలా రిమూవ్ చేసి పక్కన పెట్టేయాలి. ఒకవేళ మీరు ఆ టేప్ని అలాగే కంటిన్యూ చేస్తే మీ పెయిన్ అయితే మళ్ళీ పెరగచ్చు. సో ఎవరికైతే రైట్ సైడ్ హెడేక్ వస్తుందో వాళ్ళు ఇదే ప్రొసీజర్ని రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ మీద చేసుకోవాలి. ఇప్పుడు మీకు చెప్పిందంతా మీకు మైగ్రేన్ పెయిన్ ట్రిగ్గర్ అయినప్పుడు మాత్రమే చేయాలి, డైలీ చేయకూడదు. ప్రతి 10 మందిలో 6గురికి అయితే కంపల్సరీ వర్క్ చేస్తుంది. సో నేను చెప్పే ఏ టిప్ అయినా సరే దాని వెనకాల ఒక థెరపీ అయితే ఉంటుందండి. ఆ థెరపీ ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుంది అనేది నేను ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాను. సో ట్రై చేసి చూడండి. మీకు వచ్చే రిజల్ట్స్ని కమెంట్లో టైప్ చేయండి. సో మీకు శాశ్వత పరిష్కారం కావాలి అంటే మాత్రం మా క్యూర్ ఆక్యుపంక్చర్ అండ్ హిజామా సెంటర్కి విజిట్ చేయండి.